కాలము చేసి యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను భాగం వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్తయులకు ప్రార్థనా మందిరమునబడును. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారి పైగా ఇతరులను కూర్చెదను. స్తోత్రం. హల్లెలూయా. చక్కని వాక్యము మనము చూస్తా ఉన్నాం. నేను ఈ యొక్క వచనాలకి ఎండిన చెట్టును చిగురింపచేయవాడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మూడు పారిపోయిన జీవితాలని చిగురింపచేసేవాడు. అలాగే ఎవరైతే దేవుని వెంబడిస్తూ ఉంటారో, దేవుని ఆశ్రయిస్తారో, వారి హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కాబట్టి మీ అందరూ కూడా ప్రభువాన్ని వెంబడిస్తే, ప్రభువాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పక మీ జీవితంలో ఆయన తన కృపను ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకుని, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకుని అన్యుడు. నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నిన్ను వెలివేయని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. స్తోత్రం. హల్లెలూయా. షండు అంటే ఉదాహరణకి ఎన్నిక లేనివాడు. మీ అందరికీ తెలుసు, షండు అంటే నపుంసకులు అని చెప్పి అర్థం. నాకు చెప్పాలంటే వాళ్ళని అంతగా గుర్తించరు సమాజం. వాళ్ళు వేరే ప్రత్యేకంగా ఉంటారు. కానీ ప్రభువారు అంటున్నాడు ఇక్కడ, షండు నేను ఎండిన చెట్టుని అనుకోవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకున్న షండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. ఏమంటే ఆయన, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక బాగును వానికి చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును
అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనను ఆధారం చేసుకొనొచ్చు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు, ఆయనకు పరిచర్య చేయని ఆయన పక్షం వచ్చే రంగులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అని చెప్పి అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మీ అందరూ కూడా మీరు మీ కుటుంబం దీవించబడాలని చెప్పి మీరు అనేది ఆశతో వస్తా ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, నా రక్షణ సిద్ధంగా ఉంది, నా ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి, నా దీవెనలు సిద్ధంగా ఉన్నాయి, మీరు చేయవలసిన పనులు కొన్ని ఉంటా ఉన్నాయి. ఒకటి, న్యాయముగా న్యాయ విధిని అనుసరించట. ఎంగే చెప్పండి అమ్మా, న్యాయ విధిని అనుసరించ, ఎవరి పక్షముగా అయినా సరే న్యాయముగా నడుచుకోవాలి. అన్యాయంగా నడుస్తున్నట్లయితే దేవుడు నీ చెట్టుని చిగురింపచేయడు, నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. గుర్తుపెట్టుకోవాలి. నీతిని అనుసరించి నీవు నడవాలి. అవినీతి దేవునికి ఇష్టమైనది కాదు, అబద్ధ దేవునికి ఇష్టమైనది కాదు, ఎదుటి వారిపై నిందలు వేయటం దేవునికి ఇష్టమైనది కాదు. మనుషులు చూడకపోవచ్చు, నువ్వు చెప్పిన అబద్ధము నిజమని చెప్పి నమ్మచ్చు వేరేవాడు, కానీ నిజము ఎప్పుడు నిజముగానే ఉంటది. హల్లెలూయా. దేవుడు దాన్ని చూస్తా ఉన్నాడు. కాబట్టి నీవు నీతిని అనుసరించి నడుచుకోవాలి. అన్యాయంగా నడిస్తే అది దేవుడు చూస్తా ఉంటాడు. విశ్రాంతి దినమును ఆచరించాలని చెప్పి ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. విశ్రాంతి దినం అంటే ఆ యూదుల ఆచార ప్రకారముగా శనివారం విశ్రాంతి దినముగా ఉండేది. అది యేసు ప్రభువు నీ కొరకై లోకానికి వచ్చి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చెప్తా ఉంటారు, తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు. విశ్రాంతి దినము అంటే మీకు తెలుసా అని అడుగుతారు వారు. మీరేం చేస్తారంటే విశ్రాంతి ఆదివారం కదా అంటారు. లేదు, విశ్రాంతి ఆదివారం కాదు, శనివారం అని చెప్పి వారు చెప్తారు. నీవేం కన్ఫ్యూజ్ లో పడిపోతావు. విశ్రాంతి దినము శనివారమే, కానీ యేసు ప్రభువు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన నీకు శ్రమలు పడి, నీకు గాయపరచబడి, ఆయన సిలువ వేయబడి, ఆయన చనిపోయి, ఆయన శనివారం పూట సమాధిలో ఉండి, శుక్రవారం సమాధిలో ఉండి, ఆదివారం పూట పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల మనం ఏం చేస్తాం, యేసు ప్రభువు ధర్మశాస్త్రం ఆయన కొట్టివేసి ఆయన అంటే మన హృదయాల్లో ఆయన నూతన స్వభావం పుట్టించాడు. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాల్సిన పని లేదు మనం. అందువలన యేసు ప్రభువు వారు మరణించి పునరుద్ధానుడై లేచాడు కాబట్టి ఆదివారం పూట ప్రపంచమంతా కూడా ఆరాధన చేసుకుంటాం. హల్లెలూయా. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఇంకా ఉన్నాడు యేసు ప్రభువు. అందుకని ఆ ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినమున అందరం కూడా ఏంటి ఈ యొక్క ఆదివారం పూట మనము పునరుద్ధాన దినముగా భావిస్తా ఉన్నాం. కాబట్టి విశ్రాంతి దినమును అంటే పునరుద్ధాన దినమును మీ అందరూ కూడా ఆచరించాలి. చాలా మంది కూడా ఈజీగా మానేస్తా ఉంటారు. దీన్ని వాళ్ళు శ్రేష్టమైనది తీసుకోలేదు. చాలా మంది కూడా పర్వాలేదులే, ఏంటి ఈ రోజు 1000 రూపాయలు పనొచ్చుగా చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది కూడా 2000 పనొచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అది ఈ రోజే కాంట్రాక్ట్ వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమును నీవు చెప్పండి ఆచరించాలి. హల్లెలూయా. నువ్వు తప్పక రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. 6 దినాలు నీకు ఇచ్చాడు దేవుడు. 6 దినాలు పని చేసుకొని ఉదయం నుంచి 10 గంటల వరకు పని చేసుకో, ఏం పర్వాలేదు. రాత్రి కష్టపడి కుటుంబాన్ని సమకూర్చుకో. ఆదివారం పూట నువ్వు దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ఎంత సంపాదించావు అసలు ఆ దినమున? 1500 సంపాదించావా? 150 రూపాయలు పక్కన పెట్టుకో. అంతేగాని వచ్చి ఏదో దేవుడికి ఇచ్చాను లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. ఆ 150 పక్కన పెట్టి, 1000 రూపాయలు సంపాదించావా? 100 పక్కన పెట్టి 250. మళ్ళా మనసుకు 3 రోజులు వెళ్ళావు, మళ్ళా సంపాదించావా ఏంటి
మళ్ళీ 15 వచ్చినాయా పక్కన పెట్టు, నీ ఆయుధ ఖర్చులు తీసేసి పక్కన పెట్టుకో, ఏం పర్వాలేదు సరేండి. అప్పుడు ఎంత అయింది చెప్పండి? 300 ప్లస్ 100 450 రూపాయలు 3 రోజులకే. 4వ రోజు వెళ్ళాము, మళ్ళీ 1000 రూపాయలు సంపాదించుకున్నాం, పక్కన పెట్టు 100 550 అయింది. 6వ రోజు వెళ్ళాము, మళ్ళా 100 పక్కన పెట్టు, ఎంత అయిందో మొత్తం అంతా చెప్పాలి, ఎంత అయింది? 650 రూపాయలు అయింది 6 రోజులకి. వేస్తున్నావా? అలాగా కష్టపడి పని చేసుకుంటా ఉన్నా, 500 వచ్చింది, 50 రూపాయలు పక్కన పెట్టి విశ్రాంతి దినములు తప్పక పాటించా. చాలా మంది కూడా అలా చేయరు. దేవుని దీవెనలు ఎలా వస్తాయి నీకు? దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి నీకు? దేవుడు చేయమన్న పనులు చేయట్లే కదా. ఒకటి మానివేస్తా ఉన్నావు ఆదివారం పూట, రెండోది దేవుడికి ఇవ్వాల్సింది కూడా ఎగ్గొట్టేస్తా ఉన్నావు. నువ్వు చిగురింపబడాలి అని చెప్పి అనుకుంటా ఉన్నావు. షండు ఎండిన చెట్టునని చెప్పండి అనుకోకూడదు. షండు ఎండిన చెట్టు అని చెప్పి భావించకూడదు. తన జీవితంలో చిగురించే భాగ్యం వస్తుంది, తన జీవితంలో ఫలించే భాగ్యం దేవుడు ఇస్తాడు. తన జీవితాన్ని ఫలవంతంగా చేసేవాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఉన్నట్లయితే, ఆచరిస్తే, ఆయన నియమాలు నిబంధనలు పాటిస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. రోజు పని చేసుకున్న వాళ్ళే 6 5 30 ఏమంటే 50 రూపాయలు వేసుకున్నాం, 300 దేవుడికి ఇవ్వాలి. ఏది కష్టపడి పని చేసేవాడు. కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు ఎంత వస్తాయేమో, కాంట్రాక్ట్లు చేసేవాడికి 1,00,000 మిగులుతాయి, 50,000 మిగులుతాయి, 2 లక్షలు మిగులుతాయి. ఎంత వాడి సరే నాయకు అలా చూస్తున్నాడే, నువ్వు మిగిలిని హెచ్చకూడదు. షండు నేను ఎండిన చెట్టునని భావించకూడదు. ప్రతి దాంట్లో నమ్మకముగా ఉంటావా, అప్పుడు దేవుడు మరింత సౌభాగ్యవంతులుగా మనం చేస్తాడు. హల్లెలూయా. మేము నమ్మకముగా దేవుని పని చేశాం కాబట్టి దేవుడు మాకు దీవెనలు నింపజేశాడు. మా బిడ్డల కోసం ప్రాకులు ఆడాల, నా కోసం మా నాన్న ప్రాకులు ఆడారు. ఎందుకంటే గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో మేము మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను. మా ఫ్రెండ్ అంటున్నాడు, మరి గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ నాకు వచ్చేసేవాడు అన్నాడు. నేను మర్చిపోయాను. హిందూ హై స్కూల్ వచ్చినట్టు తెలుసు మా నాన్నగారు నాకు. ఆడు చెప్తున్నాడు నాకు, ఆడు గాంధీజీ హై స్కూల్ ఫ్రెండ్ ఆడు అన్నాడు. గాంధీజీ హై స్కూల్ కూడా వచ్చేసేవాడు మీ నాన్నగారు అంటున్నాడు. ఎందుకని? ఎలా చదువుతున్నాడో ఏంటో తెలుసుకుందాం అని చెప్పి మా నాన్నగారు. గాంధీ హై స్కూల్ కూడా వచ్చావు మా నాన్నగారు అన్నాను. వచ్చిన వాళ్ళు నేను చూశాను అన్నాడు. నాకన్నా ఎక్కువ వాళ్ళకి బాగా గుర్తుంది. మా నాన్న మమ్మల్ని వెంబడించేవారు. ఎలా చదువుతుందని చెప్పి బాగా ఆసక్తిగా వచ్చేవాడు మా నాన్నగారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను కూడా అవగాహన చేసేవాడిని. మానేస్తని చెప్పేవాడు మా నాన్నగారు. చదువు నాన్నగారు, నాకు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడు నేను. అందుకు మా నాన్న నన్ను వెంబడించారు బాగా. నన్ను కొట్టేవారు, నన్ను తిట్టేవారు నాన్నగారు. అలా కొట్టి తిట్టిపట్టే ఇప్పుడు బెంగళూరులో చదువుకున్నాను. దేవుని స్తోత్రం. చదువుకుని వచ్చి సేవ చేసుకుంటా ఉన్నా. మా బిడ్డల పట్ల మేము వెంబడించలా. ఇంకా అలా వదిలేసిన ప్రార్థన చేసుకుంటా వదిలేస్తే దేవుడు విడిచిపెట్టేదాన్ని. వాళ్ళని మంచి చదువు వాళ్ళు చదివించుకున్న ప్రభు షండు ఎండిన చెట్టు నేను చెప్పండి అని అనుకోకూడదు. చిగురింపు దయచేస్తాడు. మేము నమ్మకంగా చేస్తాం సేవ. 2,000 కిలోమీటర్లు వెళ్ళిపోయాము. ఇది బోర్డర్. దాని పక్కనే నేపాల్ ఉంటుంది, దాని పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది, దాని పక్కనే భూటాన్ ఉంటుంది, దాని పక్కనే చెప్పండి మియన్మార్ బర్మా ఉంటుంది, దాని పక్కనే చైనా ఉంటుంది. అటువంటి దేశంకి వెళ్ళి, ఇటువంటి ప్రాంతంకి వెళ్ళి దేవుడిని సేవ చేసిన వాళ్ళను దేవుడు విడిచిపెడతారా? చెప్పండి అమ్మా, చెప్పాలి. విడిచిపెడతారా? విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎటువంటి వాడు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఒక చోట కష్టపడితే మరో చోట ఎదురిస్తాడు దేవుడు. మరి ఎప్పుడన్నా అది అనుభవించారా? చెప్పండి. ఇస్తానన్నవాడు ఎవరు డబ్బు, ఎవడే అనుకున్నవాడు ఇస్తాడు డబ్బులు. అవునా కదా? చెప్పండి ఒకసారి.
నా జీవితం జరిగింది. కష్టపడి ఒక చోట పని చేస్తే ఒక చోట జీవితం పొందుతున్న రోజులు ఉన్నాయి. అందుకనే మాకు చాలా విశ్వాసం, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు వెంబడించకపోయినా నమ్మిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. చంద్రుడు ఎండిన చెట్లని అనుకోకూడదు. దేవుని తోడుగా వస్తే, దేవుని వెంబడిస్తే, దేవుని మాకు నడుస్తూ ఉంటే, ఆయన యొక్క విశ్రాంతిని ఆచరిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ఎండిన చెట్టుని ఆయన చిగురింపజేయడమే కాదు, ఫలించేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఫలించేలా చేస్తాడు ఆయన. ఎందుకు ఫలాలు రావట్లేదయ్యా, ఎందుకు దీవించబట్టలేదు, ఎందుకు చిగురపట్టలేదు అంటే మనం చేసే పనిలో ఏదో లోపము వృధా ఉంది. ఇంకా అంటాడు ఆయన, నాలుగవదిగా కీడు చేయకున్నది. చెప్పండి అమ్మ, ఏమన్నాడు చెప్పండి, దేవుడు చెప్పాలి, ఏమన్నాడు చెప్పండి. కీడు చేయదెవ్వరికి కూడా, ఎవరికి కీడు చేయవలసిన పని లేదు, ఎవరిని కూడా మనము బాధ పెట్టకూడదు. యెహోవాను అంటుకుని నిబంధన పాటించుడి, యెహోవాకు ఇష్టమైనది ఆయన మీరు చేయండి అని చెప్పి చెప్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అలా చేస్తే దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలు చేసేవాడుగా ప్రభువారు ఉంటా ఉన్నారు. అలాగే నన్ను వెలివేశారండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను చూడట్లేదు, మా సొంత వారే నన్ను హేళనగా చూస్తున్నారు, నన్ను బాధిస్తా ఉన్నారు, నన్ను కష్టపెడతా ఉన్నారు, దుఃఖపెడుతూ ఉన్నారని చెప్పి నువ్వు బాధపడాల్సిన పనిలేదు. చంద్రుడు ఎండిన చెట్లని చెప్పి భావించవలసిన పనిలేదు. ఎప్పుడైతే యెహోవా మాటలు నడుస్తూ ఉంటావో దేవుని జీవితంలో ఎన్నో మేలు చేసేవాడుగా ప్రభువారు నీకు ఉంటా ఉన్నారు. అబ్రహాము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము ఎవరయ్యా అంటే, అబ్రహాము తండ్రి విగ్రహాలు చేస్తున్నాము బ్రతికేవాడు. అబ్రహాము తండ్రి విగ్రహాలు చేస్తూ బ్రతుకుతా ఉండేవాడు. అబ్రహాంతో పాటు, ఆ అబ్రహాం తండ్రితో పాటు అబ్రహాం కూడా అదే వృత్తిని చేపట్టి ఆ విగ్రహాలు చేసి నమ్ముకుంటా ఉండేవాడు. ఈ విగ్రహాలు నోరు లేదు, చెవి లేదు, చేతులను కూడా ఏమి చేయట్లేదు. కాబట్టి ఈ విగ్రహాలు ఎలా కొనుక్కున్నారా బాబులు అని చెప్పి, నిజమైన దేవుడు ఉన్నాడా అని చెప్పి ఆయన ఆశ కలిగి అబ్రహాము ప్రార్థన చేశాడు దేవుడికి. స్తోత్రం. హల్లెలూయా. నీ ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వరా అని చెప్పి ఆ అబ్రహాము దేవుడికి ప్రార్థన చేశాడు. మా జీవితాన్ని మార్చేయాలని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వక ముందు 600 సంవత్సరాల ముందుగా ప్రార్థన చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. 600 సంవత్సరాల పూర్వం ధర్మశాస్త్రం ఇవ్వబడక మునుపు ఈ అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నేను నీ దేవుడిగా ఉంటా, నేను నీ ప్రభువుగా ఉంటా, నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. చేస్తానయ్యా. నీ ఇల్లు విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టు, నీ బంధువుని స్నేహితులను విడిచిపెట్టి నేను చూపించిన దేశాన్ని వెళ్ళు అని చెప్పాడు. వెళ్తానయ్యా అన్నాడు. కొండలు దాటాలి, కోనలు దాటాలి, ఆ సముద్రాలు దాటాలి, లేదా ఎది దాటాలి, మైదానం దాటాలి, అన్ని దాటుకుంటా వెళ్ళి కనాను దేశం చూపిస్తే కనాను దేశం వెళ్ళాడు అబ్రహాం. హల్లెలూయా. పిలిచినప్పుడు సంపద లేదు, ఉన్న కొద్ది గొప్ప ఉంటుంది అంతే, కుటుంబ పోషణ కొరకై, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం చూడమ్మా. 12వ అధ్యాయం చూడమ్మా ఒకసారి. కొద్దిగా ముందు వెళ్తాయి, మీకు అర్థమయ్యేలా చెప్తాయి. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామము గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా నువ్వు, నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించడను, నిన్ను దూషించే వారిని శపించడను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడిన. అబ్రహాము కనుక అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము, చూడండి,
ఆ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చెప్పిన ప్రకారము చేశాడా? ఇష్టానుసారం చేశాడా? నా మాటకి మీ చిన్న మాటే చెప్పాల్సిన పండమ్మా. చెప్పిన ప్రకారం చేశాను. నమ్మే చెప్పండి, చెప్పిన ప్రకారం చేశాడా? సొంత పనులు చేశాడా? మరి మీరు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారా? మీ సొంతగా చేస్తున్నారా? చెప్పండి. మనలో మాట కొన్ని మన సొంతగా చెప్పండి అమ్మా. కొంత దాచేస్తూ ఉంటాం. ఒక ఆదివారము చెప్పండి అమ్మా ఎగ్గొట్టేస్తూ ఉంటాం. కొన్ని మాటలు చెప్పండి కలుపుతూ ఉంటాం. మసాలా వేసినట్టు కలుపుతూ ఉంటాం. మన ఇష్టం. చెప్పొద్దు అలా. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా చెప్పినట్లుగా అబ్రహాము చెప్పందరూ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. 22వ అధ్యాయము 18 చూద్దాం. సరే, అబ్రహాము చూద్దాం. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను యెహోవా సెలవిచ్చెను. అందరూ సంతోషంగా చెప్పబడింది కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మరియు నీవు నా మాట విన్నందున, మాట వింటే ఆశీర్వాదాలు. హల్లెలూయా. మాట వింటే దీవెనలు వస్తాయి. మాట వింటే మేలు వస్తాయి. తండ్రి మాట నేను విన్నా. మా నాన్నగారి సేవ, ఆయన బాటలో అడుగు వేసి అడుగు పెట్టాను. నాకు దేవుడు ఏ కొద్దిగా చేయాల. హల్లెలూయా. హల్లెలూయా. మాట వింటే శ్రేష్ఠుడు అవుతావు. శూన్యుడు ఎండిన చిత్తున నేను చెప్పండమ్మా అనుకోకూడదు. చెప్పిన ప్రకారము చేసిన అబ్రహాం, నీవు నా మాట వినందున. ఏ మాట చెప్పండి? ఏ మాట విన్నాడు? నీ ఒక్కగాన కుమారుడైన ఇస్సాకు నీవు బలిగా అర్పించాలి. అది మాట. యువక 100 సంవత్సరాలు ఇచ్చాడు కుమారుడు. ఇచ్చిన వాడు అన్నాడు, మళ్ళా నీ కుమారుడు బలిగా ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. అదే ఇచ్చిన వాడు దేవుడు. హల్లెలూయా. మాట వెనక వేళ తీసుకెళ్ళాడు. మొరియాపురం తీసుకెళ్ళి చంపబోతా ఉంటే విశ్వాసం బట్టి అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించాడు. నేను నా మాట విన్నావు. మీరు మాట వింటే చెప్పండమ్మా. హల్లెలూయా. ఎండిన చెట్టు ఏమైంది చెప్పాలి? ఏమైందమ్మా చెప్పాలి అమ్మా. విన్నారా? నువ్వు నా మాట వింటే నీ రోగం పోద్ది. నువ్వు నా మాట వింటే ఇల్లు దీవించబడుతుంది. నువ్వు నా మాట వింటే నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు నా మాట వింటే నీ అవసరాలు తెచ్చబడతాయి. నువ్వు నా మాట వింటే నీ గర్భం పండుతుంది. నువ్వు నా మాట వింటే మేలు పొందుకుంటావు. దుఃఖము, వేదన, కన్నీరు నీ ఇంట పోతాయి. మాట వింటావు కాబట్టి వెళ్ళి కూడా. హల్లెలూయా. బాబు రాబాబు తెచ్చుకు రానాయన, దేవుని సహాయం చేస్తాడయ్యా అంటే, అబ్బే బలం ఉండగా ధనం ఉండగా వెనకాల తల్లిదండ్రులు అండ ఉంటే లెక్కేంటి మనకి అనుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం అందరినీ విడిచిపెట్టాడు. నాకు నువ్వే కావాలయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మాట వింటే దీవించబడతారు. నువ్వు నా మాట విన్నందున ఏమని చెప్పండి? భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వల్ల ఆశ్రయించబడని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. పౌలు చాలా ఉన్నతమైన
గొప్పవాడు. కానీ ప్రభు యొక్క సువార్తను అందుకొని ప్రభు కొరకై చాలా దీన సేవకుడు అయిపోయాడు. దేవుడు నిలబడిపోయాడు. అంతకు ముందు చంపేవాడు, అంతకు ముందు కొట్టేవాడు మనుషుల్ని, అంతకు ముందు దూషించేవాడు, అంతకు ముందు సంఘాన్ని పాడు చేసేవాడు. లోబడిపోయాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గల్తీ రాస్తూ అపోస్తలుడైన పౌలు చక్కటి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. గల్తీ 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవమ్మా. దేవుని విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చాలని లేఖనమందు ముందుగా చూచి అన్యులందరూ ఆశ్రయించబడతారని అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించబడెను. హల్లెలూయా. దేవుని విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చని లేఖనము ముందుగా చూచి, మనం ఇలా ఏం చదవ, మనం 22:18 ఒకసారి. నీయందు సమస్త జనులందరూ కూడా ఓడలేపడి ఆశ్రయించబడని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. నీయందు అన్ని జనులందరూ ఆశ్రయించబడుతుందని అబ్రహాములకు ముందుగా సువార్త ప్రకటించెను. స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని విశ్వాసంతో నడుస్తున్నట్టయితే దేవుడిని విడిచిపెట్టాడు. దేవుని సహాయకుడిగా ఉంటాడు. పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు యూదుడు, పేతురు నిశ్చయమైన యూదా వంశములో పుట్టినవాడు. అయితే పేతురుతో చక్కటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి సార్, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 14-15 వచనాల్లో దేవుని మాటలను ఒకసారి చూద్దాం. పేతురు కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను ఎన్నడను అమ్మా తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. ఇలాగూ ముమ్మారు జరిగాను. వెంటనే పేతురు తనకైన దర్శనం ఏమైందనో అని తనలో తనకు ఎటు పోల్చుకుండగా కొర్నేలి పక్కన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిటి తెచ్చి ఇంటి వారికి పిలిచి, పేతురు అను మారు పేరు సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగని. హల్లెలూయా చెప్పాలంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పేతురు నిశ్చయమైన యోధుడు, కానీ దేవుడు దర్శనం ఇచ్చి ఆయన దుప్పటిలో చతుష్పాద జంతువులు ఇంకేమున్నాయమ్మా చదువు ఒకసారి. ఆ దుప్పటిలో చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండను. పేతురుతో అన్నాడు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మళ్ళా రెండవ మారు శబ్దం అతనికి వినబడి ముమ్మారు జరిగాను. 34 చూద్దాం సార్. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించిన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించిన ప్రతి జనములోను ఆయనకు భయపడి, ప్రతి జనములోను ఆయన భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. ఏమంటే పేతురు అంతకు ముందు చతుష్పా జంతువులు, ఇంకేమంటామో చెప్పండి, రాకు పురుగులు, ఎగిరే పక్షులు అన్ని తినడు ఆయన. నేను తిన ప్రభువా అని చెప్పి ఆయన దేవునితో స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, లేదు, నీవు దేవుడు పవిత్రమ చేసిన వాటిని నీవు ఇవాళ తినవని చెప్పి చెప్తున్నావు అని చెప్పి ఉమ్మారు చెప్పగా లోపడ్డా లేదు చెప్పండి. చెప్పాలన్నా చెప్పాలి హల్లెలూయా. దేవుని మాటకు పేతురు లోబడ్డాడు. అప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి తన సువార్తను అందించాడు. అంటే అన్య జనుల వైపు అప్పుడు 10 సంవత్సరాలైంది. యెరూషలేములో వారు దేవుని యొక్క అభిషేకం పొందుకొని అప్పటి వరకు యూదులకే సువార్తను చెప్తా ఉండేవా. దేవుడు నువ్వు వెళ్ళి అన్య జనులు కూడా సువార్త చెప్పాలి పేతురు అంటే ఆయన అంగీకరించి కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పాడు. జై స్తోత్రం కూడా హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. అది చేయమయ్యా మేము, అది చేయమయ్యా మేము అని అంటామా? మా సాంప్రదాయ ప్రకారం ఇలా చేయమంటాం. అంటాను, ఏదైనా సరే ఆచారం కాదు, మనకు కావాల్సింది దేవుని వాక్యము. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెంబడించాలి. దేవుడు చెప్తే చేయాలి, చేస్తే నువ్వు దీవించబడతావు. ముమ్మారు దేవుడు పేతురు చెప్తే దేవుడు చెప్పిన మాట పేతురు విన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గొప్పగా దీవించబడ్డాడు. పేతురు నీటి మీద నడిచాడు. పేతురు నీడ తాకితే అద్భుతాలు జరిగినవి, ఆశ్చర్యకారాలు చేశాడు పేతురు దేవుడు యొక్క బొమ్మతోటి. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. చంద్రుడు నేను ఎన్న చింతలని అనుకోనకూడదు. దేవుని మాట వింటే దేవుడు పైకి నిన్ను లేపి దీవించి వాడుకునే బిడ్డగా చేస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని పైకి లేపుతాడు. మనకు నా బాధ ఏంటంటే దేవుని మాటలు పక్కన పెట్టి మన సొంతగా మనము జీవించే వారముగా ఉంటాం. మనకు ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన పద్ధతులు వేరు, మన యొక్క మన హృదయ వాంఛలు వేరుగా ఉంటాయి. దేవుని తలంపులు, దేవుని యొక్క హృదయ వాంఛలు వేరుగా ఉంటాయి. అందుకనే మనము అలాగే ఉంటున్నామని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీ మాట వింటా, నాకు ఇష్టం లేకపోయినా సరే నీ మాటలో పయనిస్తా, నాకు కష్టమైనా సరే ఎగలేకపోతా, ఎగలేకపోతా, కానీ నిలుస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, ఏదో వస్తా ప్రభు అని చెప్పి దేవుని మాట పేతురు విన్నట్టుగా వింటే దేవుడు నీకు ఎండిన చెక్కని ఆయన ఫలించేవాడు చేస్తాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదాలండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన స్పష్టంగా అన్నాడు పేతురు, ప్రభువా ఇటువంటి తిన్నయ్యా అని చెప్పి అన్నాడు. తింటానయ్యా, నువ్వు చెప్తే తినకుండా ఉంటానా? సరేండి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలాగా నీ జీవితాన్ని నడుపుకుంటా ఉన్నావు. చంద్రుడు ఎండిన చెట్టని అనుకోనకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఒకప్పుడు బానిసలు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. ఐగుప్తు యొక్క ఫరో యొక్క ఆ యొక్క కాళ్ళ దగ్గర నలిగిపోయారు. దాస్యపు శంకరాలు నలిగిపోయారు. వాడు స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి సొంత ఇల్లు లేదు, సొంత భాగ్యం లేదు, ఏమి లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. అంతా కూడా వాళ్ళు లేదు. అయితే దేవుని దగ్గర మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మా జీవితాలు మార్చు, మా స్థితిగతులు మార్చు, మా యొక్క బాధను జ్ఞాపకం చేసుకుని మా సహాయం చే ప్రభు అని చెప్పి ఏడిస్తే దేవుని దగ్గర మోషేని పైకి లేపి, మోషే నా ప్రజలు ఇశ్రాయేలు ఏడుస్తా ఉన్నారయ్యా, నేను అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను, నిబంధన చేశాను, మీ జనాన్ని దీవిస్తా చెప్పి నేను వాగ్దానం చేశాను, కాబట్టి వెళ్ళు నా ప్రజలు వినిపించేయా అని చెప్పంటే అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారికి ఏ లోటు రాకుండా, ఏ కష్టము రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా వారిని కాపాడి ఆయన అన్ని విధులైన వారి చేతుల్లో నుంచి విడిపించి ఆయన పార్వతీయ ప్రదేశంలో ప్రవేశపెట్టాలని చూస్తా ఉంటే
ఈ మార్గ మధ్యములో సలుగుడు గొలుగుడు సలుగుడు గొలుగుడు సలుగుడు గొలుగుడు. దేవుని మాట వినవలసిన పనిలేదు వాళ్ళకి, మోషే మాట వినవలసిన పనిలేదు వాళ్ళకి. వాళ్ళ సొంత ఆలోచనలే, సొంత తలంపులే. నీవెలా ఉంటున్నావు? స్తోత్రం, హల్లెలూయా. దేవుని రక్షించాడు, కృప చూపించాడు, కష్టాల నుండి ఇబ్బందుల నుండి లేని పైకి లేపి నువ్వు సహాయం చేసి ఈ దినమున నీకు ఒక స్థితినిచ్చి, నీకు ఒక బిడలిచ్చి, అన్ని చేసి దేవుడు సహాయం చేస్తా ఉంటే ఇంకా సనుడు గొనుగుడు సనుడు గొనుగుడు సనుడు గొనుగుడు సనుడు. వచ్చినంతకాలం వస్తారు చర్చి చాలా మంది కూడా బురద చేయడం వెళ్ళిపోవడం. ఉన్నప్పుడు మంచుకుంటారంటే అది కూడా లేదు. మరి ఎంత బాధ వేస్తుందండి. ఇంత వాక్యం చెప్తా ఉంటే మారకుండా, మార్పు లేకుండా, అయ్యో పొరపాటు చేస్తున్నాం, అయ్యో మనం విరోధంగా ఉంటున్నాం, అయ్యో చెప్పిన మాట వింటలేదు అని ఉండదు చాలా మందికి. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు, విచిత్రంగా ఉంటారు. దేవుని సంఘం ఆ జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన చెట్టు అలా ఉంచడానికి ఆయన మాట వింటే, హల్లెలూయా, ఎండిన చెట్టును ఆయన ఫలింపు దయచేస్తాడు. మాట వెళ్ళ ప్రభువు బాధపడ్డాడు. మీరు మెడవంచిన జనాంగం అయ్యా, మీరు మార్పు లేని వారయ్యా, నా మాట వింటలేదయ్యా, మీరు మోషే మాట వింటలేదయ్యా అని చెప్పి తల బాదుకున్నాడు దేవుడు. అలా ఉండొద్దు, మీరు అలా ఉండొద్దంటే ఇలాగే ఉంటాం మేము. హల్లెలూయా, ఇలాగే ఉంది. ఇశ్రాయేలు చాలా మంది అంతేనండి. కొంతమంది మన వాళ్ళు మంచివాళ్ళే, మన పెద్దలు కొంతమంది మాట వినరు. నా మాటే పాస్టర్ అంటారు చాలా మంది కూడా. దేవుని మాట అందరూ వినాలి. దేవుని చెప్తాం. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అని దేవుని ప్రేమ అలా ఉన్నా సరే, అలా ఉన్నవాడిని విడిచిపెట్టాడు. చేసిన వాగ్దానం ప్రకారముగా మిగిలిన వాడిని తీసుకెళ్లి కనాన్ దేశంలో ప్రవేశపెట్టాడు. దేవుని అందరూ కూడా చెప్పండి సంతోషం. నేను ఇశ్రాయేలు దేశం గురించి వింటా ఉన్నారు అందరూ కూడా. ఏ మూలన దాక్కోను. ఉదాహరణకి మనకి మూలం ఉన్నాం మనం, కరెక్ట్గా నీ ఆధార్ కార్డు, నీ ఫోన్ నెంబర్ ఎత్తి చాలు, నువ్వు ఎక్కడున్నా అక్కడ లేపెత్తాను. అంత టెక్నాలజీ దగ్గర ఉంది, అంత దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. అసలు కమేని అంటే మామూలుడు కదా. అసలు చుట్టూ 12,000 మంది సైనికులు ఉంటారు చుట్టూ కూడా. ఏ పురుగు వెళ్తానే ఉండదు, ఎవడు ప్రవేశించలేడండి దేనికి ఎవడు కూడా. అంత సెక్యూరిటీ, అంత గొప్పవాడు కమేని అంటే. 36 సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేశాడు ఇరాన్ దేశాన్ని. అటువంటి వారికి వార్నింగ్ ఇచ్చారు, నీకు 48 గంటల సమయం ఇస్తా ఉన్నా, నువ్వు లొంగుతావా లొంగవా అన్నాడు. లొంగనన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు తీసుకుని కట్టాడు, బాంబు వేసేసి నాడు వెళ్ళిపోయాడు పైకి. ఇశ్రాయేలు అంటే ఎవరైనా ఉన్నారు మీరు? నా స్వకీయ చెప్పండి అమ్మా జనాంగము. కమేని అన్నాడు, ఇశ్రాయేలు దేశము లేకుండా చరిత్ర పటంలో చేసేస్తున్నాడు. అమ్మా ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయారమ్మా? చెప్పండి అమ్మా, ఎవరు లేకుండా అయిపోయారు? చెప్పాలి, ఎవరు లేకుండా అయిపోయారు? ఇశ్రాయేలు ఎవరయ్యా? నా స్వకీయ జనాంగం, నా బిడ్డలు. వారు తప్పు చేసిన వాళ్ళు కూడా దేవుడు నిందతోటి దేవుని కృప శుండు ఎండిన చిత్త నేను చెప్పండి అనుకోవద్దు. హల్లెలూయా. దేవుని మార్గముగా రా, దేవుని ఆశ్రయించు, దేవుని వెంబడించు, నువ్వు ప్రార్థన చేయి దేవునికి. చూడండి సార్, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 86వ కీర్తన తీయండి. 86వ కీర్తన.
యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఎలా చెప్పండమ్మా, యెహోవా నేను రాజుని, నేను గొప్పవాడిని, నాకు తిరిగిలేని రాజ్యములో అన్నాడమ్మా. చెప్పాలమ్మా, చెప్పాలి మీ అందరూ. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుమయ్యా. హల్లెలూయా. నా దేవా నీ నమ్ముకుని నీ సేవకు రక్షింపుము. యెహోవా దినమెల్లానికి మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. గొప్ప ఆస్తి ఉంది, రాజరికం ఉంది, సైనికులు ఉన్నారు, అన్నీ ఉన్నా సరే అన్నాడు, దేవా నిన్ను దీనుడను దరిద్రులను, చెవి ఎక్కి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. 7వ వచనం, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టుదును. అలాగే 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ నా నిత్యము మహిమపరచుదును. 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయకుడివై ఉన్నావు, నా సహాయకుడివై నన్ను ఆదరించున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచుము. ప్రార్థన ప్రార్థన. నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేస్తే దావీదు వలె నీవు కూడా ఎండిన చెట్టు చెప్పడం ఏమైంది, చెప్పాలి ఏమైంది, చిగురించి ఫలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూస్తే మనము కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలు కోసం వచ్చానమ్మా, నీకు నేను రాదమ్మా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రభువా అయినా సహాయం చేయాలంటే ఆయన అన్నాడు, అమ్మా ఏమన్నాడు ఆయన, రొట్టె అందుకు ఆయన పిల్ల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేట ఎత్తును కాదని చెప్పి ఆయన చెప్పాను. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి 10 రొట్టె ముక్కలు తిను కదా అని చెప్పాను. చెప్దాం. ప్రార్థన అవసరంతో వచ్చింది. ప్రభు అన్నాడు, నీ కొరకు నేను రాగదమ్మా అని చెప్పాడు. అప్పుడు ఇంకా యేసు ప్రభు అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి ఆయన ఇంకా అవకాశం కలగలేదు. ఆమె వచ్చింది, ప్రభు అడుగుతా ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, లేదమ్మా పిల్లలకి తీసుకుని కుక్కపిల్లల వెంట యుక్తము కాదు అంటే ఆమె ఎటువంటి ప్రార్థన చేస్తుంది చూడండి. అయ్యా కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద 10 రొట్టె ముక్కలు తిను కదా అని చెప్పంటే యేసు ప్రభు హృదయం కరిగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు రాజయ్యని ప్రార్థన చేస్తా ఉన్నాడు, నేను దీనులను దరిద్రులకి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తమానుష్ని అంటా ఉంది, అయ్యా మేము కుక్క వంటి వారమే, నాకు సహాయం చేయ్యా, నా ప్రార్థన వినయ్యా. నా ఇల్లు ఎలా ఉందంటే ఎండిపోయి చెట్టులా ఉంటా ఉంది, మారుబారుపై చెట్టులా ఉంటా ఉంది, ఇంటిలో ఉండలేకపోతా ఉన్నాం. కష్టము, వేదన, దుఃఖము, నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఆందోళన కలుగుతా ఉన్నాయ్యా. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఇంటిలో దైవం బట్టి పీడిస్తా ఉంది. నా కుమార్తెనని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. నిన్ను విడిచిపెట్టను నేను. హల్లెలూయా. చెప్పాలమ్మా, హల్లెలూయా. నీకు ఆ ప్రార్థన ఉన్నదా? ఆ వెంబడింపు ఉందా? ఆ తగ్గింపు ఉందా? ఆ లోబడే గుణం ఉందా? లోబడే మనస్సు ఉందా? నన్నంటావా ఏమండి ఆ పాస్టర్ ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాడు, ఇంటికి రావద్దా, ప్రార్థన చేయొద్దా, బాధ్యత లేదా ఆయనకి? ఎంత బాగా మాట్లాడుతారండి మన వాళ్ళంతా.
వస్తానమ్మా పిలుచుకోండమ్మా అంటే అదే మనం పిలవడం ఏంటి, ఆయన రావాలా, రూల్ కదా అది. ఎంత ఏమంటే మీ థియాలజీ గొప్పది, మా థియాలజీ కన్నా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. లోబడే గుణం నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, వెంబడింపు నేర్చుకోవాలి, సహనం ఉండాలి. అంటే దేవుడు ఆశ్రయించడమ్మా, నీ ఎండిన చెట్టుని ఫలించలా చేయడా? చెప్పడే, చెప్పాలమ్మా. చేస్తాడా చేయడా? చెప్పిన పని చేయటం విధేయత, చెప్పని పనులు చేయటం అహం. అహం ఉంటే దేవుడు దీవించడండి, అహం ఉంటే దేవుడు ఆశీర్వదించేయడు. చేస్తావా చేయవా అనుకోండి, యేసు ప్రభు వారిని మీరు చేసేవాడానికి చెప్పండి అమ్మా, చెప్పాలి, చేయడు. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల రొట్టె ముక్కలు ఉండదయ్యా. ఏది నీకు ఆ తగ్గింపు, ఏది ఆ తగ్గింపు? ఇంట్లో ఆ తగ్గింపు ఉంటే గొడవ వస్తాయమ్మా, చెప్పండి అమ్మా, వస్తాయా? రావు. నా పాస్టమర్ని అసలు ఎదిరించిన అర్థం ఉంటుంది దానికి. లోబడే గుణం, లోబడే మనస్సును ఏర్పాటు చేసుకుని అందరి కుటుంబాల్లో దేవుని మాట వింటూ నేర్చుకోండి, దేవుని బాటలో పయనించి నేర్చుకోండి. నా పాస్టమ్ గారు నా మాట అంటారంటే ఎంత బాగా ప్రేమిస్తానో, అసలు ఎంత బాగా చూస్తాను. ఆ అవసరం ముందే గుర్తించి అన్ని ఇస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తే ఎందుకంటారమ్మా మిమ్మల్ని? స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మా యోహాను బండి నూకున్నాడు, అన్నా నీ పేరు వదిలి పేరు వేస్తాను, మా పేర్లు ఎంతైనా ఈ బండి మీద అన్నా అడగండి. నా పేరు అంటే మా పేర్లు ఉంటే నీ బండి మీద అన్నా, నీ పేరు కొడుకు పేరు శ్యామ్ అని. అందరూ అబ్బో కొడుకు శ్యామ్ అంటారని అనుకుంటారు. మా పేర్లు ఎందుకైనా లేదు, నేను వేసుకుంటాను, నాకేం బాధ, వేసుకోవాలన్నాను. ఖర్చు తెలిపారు కదా మాకు, వేసుకున్నాడు, సంతోషం. నాకు నేను అంటాను, బాబు వేసుకున్న అవసరం బండి ఇస్తామని అడిగాను. ఈ పేరు వేసుకుని బండి నాకు అవసరంలో బండి నాకేం లాభం చెప్పండి అసలు, అంతే కదమ్మా. బండి అయింది, పేరు నాది. ఆయన అడుక్కోవాలి, నాకు బండి కావాలంటే బాబు ఇస్తావంటే నన్ను అంటాడు, లేదన్నా నాకు పని ఉందన్నా, మా మామయ్య కూడా అన్నా అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ బండి నీదే లేవయ్యా, నాకు తెలుస్తున్నారు నేనేవాడు అంటాను. నేర్చుకోండి బాగా. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, చంద్రుడు ఎండిన చెట్టు నేను అనుకునవద్దు, నేను 7 మాటలు చెప్పి చేస్తాను. దేవుని ఆశ్రయించి ఆయన వెంబడించి ఆయన లోబడితే దేవుని బిడ్డగా అన్నాడు, నా ఇంట నా ప్రాకారములో ఒక భాగం నీకు ఇచ్చేదను. మా అందరూ కూడా వినండి బాగా. నీవు దేవుడి మాట వింటే చంద్రుడు ఎండిన చెట్టు నీవు అందకూడదు. ఆయన మాట వింటే అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, పేతురు వలె, పౌలు వలె, దావీదు వలె, కనాను స్త్రీ వలె ఆయన మాట వింటే నా ఇంట నా ప్రాకారములో ఒక భాగం నీకు ఇచ్చేదను. కొడుకులు కూతురు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు నీకు పెట్టదను. కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి ఇచ్చేదను. నా పరిశుద్ధ పర్వతులకు తోడుగా వచ్చేదను. వారు చే దహన బలులను అంగీకరించేదను. నా మందిరములో వారిని ఆనందింపచేసేదను. స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రార్థనలు విని వారి ప్రార్థనలకు జవాబులు దయచేయి. పనులు చేస్తారా? మీరు లోబడతారా? మీరు ఆయన వెంబడిస్తారా? మీరే
నేను వాక్యం చెప్పాను, పాటించవలసిన వారు మీరు. ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీ ప్రేమ గొప్పదయ్యా. నా కుటుంబ పరిస్థితి షండు ఎండిన చెట్టును నేను ఎన్నిక లేని వాడు, బలమైన గొప్ప జనములు, ఒంటరి అయిన వాడు, 1000 మంది జనములు నిన్న ఆయన విడిచిపోయాడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడు